వెల్కమ్ టు మన షెఫ్. మీరు అందరికీ నచ్చేలా ఇంట్లో రసం చేయాలంటే ఇలా చేసి చూడండి. ఈ రసం చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని నీళ్లు పోసి ఒకసారి చింతపండుని కడగండి. కడిగేసిన తర్వాత ఈ చింతపండులో తగినన్ని నీళ్లు పోసేసి ఒక టమాటా వేసి 10 నిమిషాలు నానబెట్టండి. ఈ లోపు ఇలా మిక్సీ జార్ తీసుకుని దీంట్లో 1 టీ స్పూన్ మిరియాలు, 1.5 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 చిటికెడు మెంతులు, 3 ఎండుమిరపకాయలు, 10 వెల్లుల్లి రెమ్మలు వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపు చింతపండు కూడా బాగా నానుంటుంది. చింతపండు టమాటాని ఈ విధంగా బాగా పిసికి ఈ చింతపండు రసాన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు, మిక్సీకి వేసుకున్న రసం పొడి కూడా వేసి 1 నిమిషం వేగనివ్వండి. ఇలా వేయించుకునేటప్పుడే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోండి. ఇలా మొత్తం వేగిన తర్వాత దీంట్లో చింతపండు రసం పోసేసి మీ టేస్ట్ కు తగ్గట్టు సాల్ట్ వేసుకొని పులుపుకు తగ్గట్టు నీళ్లు పోసుకొని బాగా కలిపి ఒక 2 పొంగులు రానివ్వండి. 2 పొంగులు వచ్చిన తర్వాత లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేస్తే రసం రెడీ.